బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న చెత్త సమస్యను మంచినీటి సమస్యలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం 5వ రోజు గ్రామ మహిళలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గ్రామం చెత్త బండారులంకగా మారిపోయిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సమస్యతో పాటు మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని తెలిపారు. కుళాయిల ద్వారా నీరు సక్రమంగా అందడం లేదని, రోజులో 1 గంట కరెంటు పోతే ట్యాంకు నిండడం లేదంటూ వాటర్ కట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. అయితే మేము ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని ప్రతి కూర్చోగడా మాది అమలాపురం మండలం బండార్లంకండి. మా గ్రామంలో 12 నెలల నుంచి చెత్త పట్టుకెళ్తలేదండి. మా బండార్లంకలో దోమలు పుచ్చిపోయి నానా రకాలతో ఉంటున్నామండి. ఎవరు కూడా చెత్తని మేము ఎన్నో ఇదిగా తిరిగాం కానీ ఎవరు కూడా ఇచ్చేస్తలేదండి. మాకు ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ పొగ వేస్తుంటే జనాలకి దగ్గులతో బాధపడుతున్నారు. మాకు వెంటనే చెత్త అట్టుకెళ్ళి పరిష్కారం ఏమైనా చూపించమని మేము ప్రజలను కోరుతున్నాం. బండార్లంకలోని మాకు వాటర్ అనేది కరెక్ట్గా ఇస్తలేదండి. టైం అన్నది కూడా తెలుస్తలేదండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇస్తారండి. ఒక్కొక్కసారి గంట ఇస్తారండి, ఒక్కొక్కసారి 5 నిమిషాలు ఇచ్చి కట్టేస్తారండి. మాకు నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మాకు నీళ్ళు ఇచ్చేలా కూడా మీరు చూడమని చెప్తున్నామండి. అంటే బండార్లంక గ్రామం అన్ని రకాల సమస్యలతో పెరిగిపోయిందంటారా? అవునండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. మరి మీరు పాలకవర్గ సభ్యులు కదా, మరి మీటింగ్లు ఏం చేస్తున్నారు? అడుగుతున్నామండి, అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారండి. ఏమీ దానికి స్పందన ఏమి రావట్లేదండి. మాకు డిఎల్పీని కలవడం కానీ ఏమైనా చేస్తారు ఇంతకు ముందు గతంలో? ఏమని కలపలేదు. ఏం చేశారు? స్పందనలోని అన్నీ ప్రయత్నించారండి మా పాలకవర్గ సభ్యులందరూ కలిపి. ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు? వాటర్ ప్రాబ్లం అంటే ఇంచుమించు 1.5 సంవత్సరాల నుంచి బాగా పెరిగిపోయిందండి. ఎన్నాళ్ళ బాగా ఇచ్చేవారండి. ఇప్పుడు మా డంపింగ్ పోయిందంటారండి, అది పోయిందంటారు, లేకపోతే మోటార్ పోయిందంటారు, లేకపోతే కాలంలో నీరు లేదంటారు, లేకపోతే కరెంట్ లేదంటారు. పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి. 1 గంట కరెంట్ ఎత్తే ఇంకా రోజు మాకు నీళ్ళు ఉండవండి. ఉదయం సాయంత్రం దాకా కరెంట్ ఉండదు సరే. రోజంతా కరెంట్ పోతుందా ఏంటి? రోజంతా కరెంట్ ఉన్నా కానీ ఆ టైం 1 గంట పోతే ఒక నీళ్ళు ఇవ్వరండి. ఇందువల్ల పట్టుకోలేకపోతున్నారండి.